ఏలూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. వృద్ధాప్య పెన్షన్లు, హౌసింగ్ లోన్ల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గతంలో ఇళ్ల నిమిత్తం డీడీలు కట్టిన లబ్ధిదారులకు తిరిగి సొమ్ము జమ చేస్తున్నామని, రానున్న రోజుల్లో ప్రజలకు కూటమి ప్రభుత్వం మరిన్ని మేళ్లు చేకూరుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి శుక్రవారం కూడా గ్రీవెన్స్ ఏర్పాటు చేయమన్నారు. దానిలో భాగంగానే మరి ఏలూరు నియోజకవర్గంలో ప్రతిరోజు చేస్తున్నప్పటికీ శుక్రవారంగా ప్రత్యేకించి ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి మీడియా ద్వారా తెలుస్తుంది కాబట్టి ఆ రోజున కొంచెం ఎక్కువ మంది రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గ్రీవెన్స్లో ఏదైతే ప్రజలకు సంబంధించిన వినతులు వస్తాయో దాన్ని అన్నింటినీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపించి అవన్నీ కూడా త్వరితగతిన అయ్యేటట్టుగా మరి చూడటం జరుగుతుంది. చాలామంది హౌసింగ్ లోన్స్ ఏదైతే లోగడ గవర్నమెంట్లో హౌసింగ్ లోన్ ఇవ్వకోకుండా వాళ్ళందరినీ కూడా గాలిలో పెట్టారో వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా ఏదైతే ఇప్పటికే 6,000 ఇళ్ళు దాకా కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫేజ్లో కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కావాల్సిన కాగితాలన్నీ కూడా పెట్టుకోమని చెప్తున్నాం. వాళ్ళకు కూడా హౌసింగ్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి వస్తున్నాయి. డెఫినెట్గా 2 సంవత్సరాల పరిపాలన అయిన తర్వాత ఏదైతే కొత్త పెన్షన్లు ఎవరెవరికి వస్తాయనేది కూడా వివరణ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మేమంతా కూడా ఆన్లైన్ ద్వారా వాళ్ళు ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా తీసుకుని చెప్తున్నాం. వాళ్ళ నెంబర్లు తీసుకుని వాళ్ళు మళ్ళీ తిరగకోకుండా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రభుత్వం చేస్తుందో పనులు వాళ్ళందరికీ కూడా తెలియాలి. లోగడ కూడా ఏదైతే 35,000 కట్టారో ఆ 35,000 కూడా చాలా మందికి ఇచ్చేయడం జరిగింది. ఇంకా 300 మంది 400 మందికి వాళ్ళు ఏదైతే సచివాలయానికి కట్టారో ఆ డబ్బులు గవర్నమెంట్కి జమ అయిపోయినాయి. దానికి సంబంధించి లెటర్ పెట్టడం జరిగింది. అవి కూడా రాంతోటే వాళ్ళకి మేము ఫోన్ చేసి ఎవరైతే కట్టారో వాళ్ళందరికీ కూడా ఇచ్చేస్తాం. వాటి గురించి కూడా వాళ్ళు ఏమీ భయపడవలసిన పని లేదు. డెఫినెట్గా ఆ డబ్బులు కూడా పేమెంట్ చేయవలసిన ప్రభుత్వమే కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుద్ది. రాష్ట్ర